కల్వరి మార్గం గ్లోరియస్ చర్చ్ పాల్పృథ్వీ మినిస్ట్రీస్ సారథ్యంలో ప్రతి నెల మొదటి తేదీ ఉదయం 9 గంటలకు తైలాభిషేక వాగ్దాన సందేశ పండుగ జరుగుతుంది. స్థలం కల్వరి మార్గం గ్లోరియస్ చర్చ్, సారపాక, భద్రాచలం. ఈ ఆరాధనలో అనేక మంది ప్రజలు ఇప్పటికే పాల్గొని గొప్ప ఆశీర్వాదాలు పొందుకున్నారు. ఆ రోజున ప్రత్యేకంగా బలమైన ఆరాధన జరుగుతుంది. వచ్చిన వారందరికీ తైలముతో అభిషేకించడం జరుగుతుంది. రండి. అనేక సమస్యలతో బాధపడుతున్నారా? ఉద్యోగం లేక, గర్భఫలము లేక, అనేక చీకటి శక్తులతో పీడించబడుతూ బాధపడుతున్నారా? రండి. ఈ ఆరాధనలో పాల్గొని విడుదల పొందుకోనండి. 1వ తేదీ ఆగస్టు ఉదయం 9 గంటలకు గురువారం ఈ ఆరాధనలో మీరు పాల్గొని అద్భుతాలు పొందుకోనండి. బైబిల్లో చాలా రకాలైన అద్భుత కార్యాలను దేవుడు చేశాడు. అద్భుతం ఎప్పుడు ఒకలాగానే జరగదు, మీరు గుర్తుపెట్టుకోవాలి. స్వస్థత అనేది ఒకలాగానే దేవుడు చేయడు. దేవుడు ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైన అద్భుతాన్ని జరిగిస్తూ ఉంటాడు. ఆయనకి చాలా పేర్లు ఉన్నాయి. అప్పుడు ఒక ఆవిడ పేరు పెట్టాడు. ఎవరికైనా దేవుడి పేర్లు పెడతాడు, కానీ దేవునికే పేరు పెట్టాడు. ఆమె ఏమని పేరు పెట్టిందంటే, నువ్వు చూచుచున్నవాడివి అన్నది. చూచుచున్న దేవుడు. ఇట్లా బైబిల్లో యెహోవా నిస్సి అని, యెహోవా షలూమ్ అని, యెహోవా షమ్మా అని, యెహోవా ఈరు అని, యెహోవా ఎలోహిం అని బోలని పేరు. వాటిలో యెహోవా రాఫా, యెహోవా రాఫా అనే మాట అర్థం ఏంటంటే, ఆయన మనల్ని స్వస్థపరిచే దేవుడు. కొంతమంది ఏమని అంటుంటారంటే, జరుగుతాయి కానీ ఆనాడు యేసుక్రీస్తు ప్రభువారు జరిగించిన వాటి కంటే ఎక్కువ జరగవండి. అంటే దేవుడు లిమిట్ పెట్టాడట. దేవుడు లిమిట్గా లేడు. ఆయన చెప్పండి, అన్లిమిటెడ్ గా. హల్లెలూయా. నేను ఇక్కడ వరకే ఉంటాను అనేవాడు కాదు. ఆయన ఇందుగలడని అందులేడని సందేహం వలదు. ఎందెందు ఎతికినా అందుగలడు. సర్వము వెతికిన, సర్వలోకానికి వెళ్ళిన, సమస్త ప్రపంచ నలుమూలకి వెళ్ళిన అక్కడ ఉంటాడు ఆయన. సర్వమును వ్యాపించి ఉన్న దేవుడు యేసయ్య. ఆ స్వస్థత నీ జీవితంలో, ఆ అద్భుతం నీ కుటుంబంలో జరగాలి. ఆ అద్భుతం నీ జీవితంలో, నీ భార్య జీవితంలో, నీ భర్త జీవితంలో, నీ బిడ్డల జీవితంలో దేవుడు చేయాలని ఆశపడుతున్నావా? ఏ రోగము నిన్ను తాకకుండా, ఏ బలహీనత నీ శరీరంలో లేకుండా ఆ స్వస్థపరిచే దేవుని శక్తి నీ మీదకి వచ్చి, ఆ స్వస్థపరిచే బలమైన కృప నీ మీదకి వచ్చి, నువ్వు స్వస్థత పొంది తిరిగి వెళ్ళాలని ఈ స్థలానికి వచ్చే ఒకే ఒకవేళ స్వస్థత పొందడానికి కావలసిన కొన్ని ప్రత్యేక, ఆయన ఇస్తానని చెప్పిన స్వస్థత, ఆయన ఇస్తానని చెప్పిన ఆరోగ్యం, ఆయన మీ కొరకు నేను చేస్తానని చెప్పిన వాగ్దానం నీ జీవితంలో జరగాలంటే నువ్వేం చేస్తే ఆ స్వస్థత నీకు దేవుడు ఇస్తాడు. ఒక 3 సంగతులు పరిశుద్ధాత్మ దేవుడు చెప్పి నిన్ను స్వస్థపరిచి పంపబోతున్నాను. బైబిల్లో చాలా రకాలైన అద్భుత కార్యాలను దేవుడు చేశాడు. అద్భుతం ఎప్పుడు ఒకలాగానే జరగదు, మీరు గుర్తుపెట్టుకోవాలి. స్వస్థత అనేది ఒకలాగానే దేవుడు చేయడు. దేవుడు ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైన అద్భుతాన్ని జరిగిస్తూ ఉంటాడు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో దేవునికి చాలా పేర్లు ఉన్నాయి. ఉదాహరణకి ఆయనకి యెహోవా షాలోమ్ అని ఒక పేరు ఉంది. ఇవన్నీ హిబ్రూ వర్డ్స్, అంటే హిబ్రూలో పలకబడే మాటలు. షాలోమ్, షాలోమ్ అంటే సమాధానకర్త అని అర్థం. హల్లెలూయా.
అబ్రహాం అంటాడు, డాడీ డాడీ, ఇస్సాకు అడుగుతున్నాడు అబ్రహాముని, కత్తి ఉన్నది, కట్టెలున్నాయి, నిప్పు ఉండే, మరి బలి ఇవ్వడానికి కావలసినటువంటి గొర్రెపిల్ల ఎక్కడా అని అడిగాడు. అప్పుడు ఇస్సాకు అన్నాడు, ఇస్సాకుతో అబ్రహాం అంటున్నాడు, కుమారుడా, బిడ్డ, ఆ కొడక, యెహోవా ఈరే అంటాడు. అంటే అన్ని ఆయనే సమకూరుస్తాడు అని అర్థం. ఎప్పుడన్నా మీ ఇంట్లో ఏదైనా కొరత ఉంటే, ఎవరన్నా అది లేదు కదా మీ ఇంట్లో ఎట్లా అని అడిగినప్పుడు నువ్వు చెప్పాల్సిన మొదటి మాట యెహోవా ఈరే. చెప్పండి 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 చెప్పండి. హల్లెలూయా. ప్రభు నీతో చెబుతున్నాడు, ఈ దినము ఆయనకి చాలా పేర్లు ఉన్నాయి. అప్పుడు ఒక ఆవిడ పేరు పెట్టింది. ఎవరికైనా దేవుడి పేర్లు పెడతాడు, కానీ దేవునికే పేరు పెట్టింది. ఆమె ఏమని పేరు పెట్టిందంటే, నువ్వు చూచుచున్నవాడివి అన్నది. చూచుచున్న దేవుడు అన్నది. ఇట్లా బైబిల్లో యెహోవా నిస్సి అని, యెహోవా షలూమ్ అని, యెహోవా షమ్మా అని, యెహోవా ఈరే అని, యెహోవా ఎలోహిం అని, బోల్డని పేర్లు. వాటిలో యెహోవా రాఫా. మీ నోటితో చెప్పండి చెప్పండి. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ యెహోవా రాఫా? యెహోవా రాఫా అనే మాటకు అర్థం ఏంటంటే, ఆయన మనల్ని స్వస్థపరిచే దేవుడు. ఈ మాట పరిశుద్ధ గ్రంథములో మొట్టమొదటగా ఎక్కడ వాడబడ్డది, దేవుడు ఎక్కడ ఆ మాటను ఉపయోగించారు తన ప్రజల కొరకంటే, ఐగుప్తు దేశము నుండి 430 సంవత్సరాలు బానిసత్వపు బ్రతుకు నుంచి విడిపించబడి మోషే నాయకత్వంలో ప్రజలను దేవుడు తీసుకుని వెళ్తున్న తరుణంలో దేవుడు వారికి ఒక ప్రమాణం చేస్తున్నాడు, ఒక వాగ్దానం ఇస్తున్నాడు, ఒక ప్రామిస్ చేస్తున్నాడు. ఏమిటి ఆ ప్రమాణం, ఏమిటి ఆ వాగ్దానం అంటే, ఇశ్రాయేలీయులారా, ఐగుప్తులో చాలా రోగాలు వచ్చాయి, ఐగుప్తీయులు చాలా రోగాలకు గురయ్యారు. దగ్గరగా 10 వ్యాధులు వారిని కలిచివేశాయి ఆ దేశంలో ఉన్నప్పుడు. అటువంటి సమయంలో ఐగుప్తులు చాలా మంది చనిపోయారు, చాలా మంది భయంకరంగా పాడైపోయారు. ఇదిగో, ఐగుప్తీయులకు నేను కలుగు చేసిన ఈ రోగము నేను మీకు రానివ్వను. హల్లెలూయా హల్లెలూయా. నిర్గమాకాండములో 15వ అధ్యాయములో 26వ వచనములో ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడు చూద్దామా? నీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటిని అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగ చేసిన రోగములలో ఏదియో మీకు రానియ్యను. హల్లెలూయా చెప్పాలా, బిగ్గరగా చెప్పాలి. ఏది రాదు, ఏది రావడానికి వీల్లేదు. నీ జీవితంలో ఏ రోగము ఆయన రానివ్వడట. హల్లెలూయా హల్లెలూయా. ఏ జబ్బు నీ ఇంట్లోకి రావడానికి వీల్లేదు, ఏ వ్యాధి నీ శరీరంలోకి రావడానికి వీల్లేదు, ఏ బలహీనత నీ గుమ్మం తొక్కడానికి వీల్లేదు. ఏది నీకు రాకుండా ఆయన అంటున్నాడు, నిన్ను నేను స్వస్థపరుస్తాను. హల్లెలూయా. ఎవరు పరచగలరు స్వస్థత? స్వస్థతలు ఆగిపోయాయి అంటే ఎట్లా మరి? స్వస్థతలు జరగవు అంటే ఎట్లా మరి? స్వస్థతలు జరుగుతాయి. మరి కొంతమంది ఏమని అంటుంటారంటే, జరుగుతాయి కానీ ఆనాడు యేసుక్రీస్తు ప్రభువారు జరిగించిన వాటి కంటే ఎక్కువ జరగవంటారు. అంటే దేవుడు లిమిట్ పెట్టాడంటారు వాళ్ళు.
దేవుడు లిమిట్గా లేడు, ఆయన చెప్పండి అన్లిమిటెడ్ గాడ్. హల్లెలూయా. నేను ఇక్కడ వరకే ఉంటాను అనేవాడు కాదు. ఆయన ఇందుగలడని అందు లేడని సందేహం వలదు, ఎందెందు ఎతికినా అందుగలడు. సర్వము వెతికిన, సర్వలోకానికి వెళ్ళిన, సమస్త ప్రపంచ నలుమూలకి వెళ్ళిన అక్కడ ఉంటాడు ఆయన. సర్వమును వ్యాపించి ఉన్న దేవుడు యేసయ్య. సాతానుడు శక్తిమంతుడు, వాడు కూడా శక్తిమంతుడే. వాడేం పెద్ద బలం లేనోడేం కాదు. ఎందుకంటే ప్రపంచాన్ని వాడు కూడా ఊపేస్తున్నాడు. వాడు కూడా శక్తిమంతుడే. కానీ వాడు శక్తిమంతుడే, కానీ నీ దేవుడు ఎవరంటే సర్వశక్తిమంతుడు. గట్టిగా చప్పట్లు కొట్టట్లేదు మీరు, భద్రాచలం అంతా వినపడాలా. హల్లెలూయా, హల్లెలూయా. మీ చప్పట్లకు వాడి పునాదులు కూలిపోవాలా. హల్లెలూయా, హల్లెలూయా. వాడు శక్తిమంతుడే గాని నీ దేవుడు ఎవరు చెప్పాలి. అబ్రహాం గారు సర్వశక్తిమంతుడైన దేవుని దగ్గరకు నువ్వు వచ్చావు. సాతానుడికి దేవునికి ఒక వ్యత్యాసం చెబుతా, జాగ్రత్తగా వినా. సాతానికి దేవునికి ఉన్న ఒక చక్కటి దాన్ని ఏమంటారు, వ్యత్యాసాన్ని చెబుతాను. సాతానుడు ఎట్ ఎ టైం అన్ని చోట్ల ఒక్కసారి పనిచేయలేడు. మీరు గమనించాలి. ఇప్పుడు ఒక వ్యక్తిని పాడు చేయాలనుకో, అక్కడికి వెళ్తాడు. వాడిని పాడు చేసి ఇంకో చోటకు వస్తాడు, వీడిని పాడు చేసి ఇంకో చోటకి వెళ్తాడు. అంటే వాడు ఒక్క చోట ఏది చేయలేడు, అక్కడ ఒక్కసారి ఏది చేయలేడు. వాడికి టైం పట్టుద్ది. అందుకోసం వాడు ఏం చేస్తాడు, తన ప్రతినిధులను లేపుకొని వాడు తన ప్రతినిధులతో ఆ పాపం చేపిస్తూ పాడు చేస్తూ ప్రజలను పాడు చేస్తా ఉంటాడు. సాతానుడు ఎట్ ఎ టైం అంతటా విస్తరించలేడు. కానీ నీ దేవుడు ఎవరంటే ఎట్ ఎ టైం అంతా ఒక్కసారి పని చేయగలిగిన దేవుడు. హల్లెలూయా. ఆయన ఎక్కడైనా ఉంటాడు. హల్లెలూయా. కొండలలో, కోనలలో, లోయలలో నువ్వు వెతికావనుకో, అక్కడ కూడా ఉంటాడు. చెప్పండి, అక్కడ కూడా. ఊరాషాలారా. అందుకనే ఆయన అంటున్నాడు, నిన్ను స్వస్థపరచు దేవుడను నేనే. ఇశ్రాయేలీయులారా చెప్పండి, నిన్ను స్వస్థపరచుడును యెహోవా. చెప్పండి, యెహోవా రాఫా అనండి. ఎందుకు ఈ మాట నేను చెబుతున్నానంటే, ఆయన మాత్రమే నిన్ను స్వస్థపరుస్తాడు. వైద్యులకు చేతగాని జబ్బు లేదున్నా ఆవిడ వైద్యుల చేత తిప్పల పడి, వైద్యుల వల్ల కాలే, డాక్టర్ల వల్ల కాలే, ఆవిడ జబ్బును బాగు చేయటం ఎవ్వడి తరం కాలే. అది చాలా చిన్న వ్యాధి, కానీ బాగు చేయలేకపోయారు. ఓవర్ బ్లీడింగ్ 12 సంవత్సరాలు, రక్తమంతా దారులుగా శరీరం నుంచి కారిపోయింది. కానీ బాగు చేసేవాడిని ఎత్తుక్కుంది, బాగు చేసేవాడిని కనుగొంది, బాగు చేసేవాడిని పట్టుకున్నది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీతో చెబుతున్నాడు, ఈరోజు నిన్ను స్వస్థపరుస్తాడట. స్వస్థపరచడమే కాదట, ఐగుప్తీయులకు కలిగిన ఏ వ్యాధి రోగం నీ దగ్గరకు రాకుండా నేను చేస్తా. ఎంతో మందిని దేవుడు పాత నిబంధన చరిత్రలో స్వస్థపరిచాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎంతో మందిని దేవుడు తాకి బాగు చేసి, రోగములతో ఉన్నప్పుడు, ఎంతో మంది జబ్బుల చేత వచ్చినప్పుడు వారిని బాగు చేశాడు.
నయమానబడే కుష్ఠరోగి వచ్చినప్పుడు దేవుడు తను తాకి బాగు చేశాడు, స్వస్థపరిచాడు, స్వస్థత ఇచ్చాడు తనకి. ఆ నీటిలో మునిగినప్పుడు తనను దైవజనుడు చెప్పినట్లుగా చేసినప్పుడు దేవుడు అతనికి చక్కటి స్వస్థత, విడుదలిచ్చాడు. అంతేకాదు, అనేక సందర్భాల్లో పరిశుద్ధ గ్రంథంలో హిజ్కియా మరణకరమైన వ్యాధితో బాధపడుతున్నప్పుడు ప్రవక్త వెళ్ళి తను చెప్పినప్పుడు, దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి ప్రార్థన చేసుకున్నప్పుడు అతని యొక్క రోగమును, అతని యొక్క బలహీనతను దేవుడు ఏం చేశాడు? ముట్టుకొని బాగు చేశాడు. ఇలా దేవుడి సన్నిధిలో తన ప్రజలను ఎన్నో మార్లు దేవుడు బాగు చేశాడు. అయితే ఆ స్వస్థత నీ జీవితంలో కావాలి. ఆ అద్భుతం మీ కుటుంబంలో జరగాలి. ఆ అద్భుతం నీ జీవితంలో, నీ భార్య జీవితంలో, నీ భర్త జీవితంలో, నీ బిడ్డల జీవితంలో దేవుడు చేయాలని ఆశపడుతున్నావా? ఏ రోగము నిన్ను తాకకుండా, ఏ బలహీనత నీ శరీరములో లేకుండా ఆ స్వస్థపరిచే దేవుని శక్తి నీ మీదకొచ్చి, ఆ స్వస్థపరిచే బలమైన కృప నీ మీదకొచ్చి నువ్వు స్వస్థత పొంది తిరిగి వెళ్ళాలని ఈ స్థలానికి వచ్చే ఉంటే, ఒకవేళ స్వస్థత పొందడానికి కావలసిన కొన్ని ప్రత్యేకమైన, ఆయన ఇస్తాను అని చెప్పిన స్వస్థత, ఆయన ఇస్తాను అని చెప్పిన ఆరోగ్యం, ఆయన మీ కొరకు నేను చేస్తాను అని చెప్పిన వాగ్దానం నీ జీవితంలో జరగాలంటే నువ్వేం చేస్తే ఆ స్వస్థత నీకు దేవుడు ఇస్తాడో ఒక 3 సంగతులను పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు చెప్పి నిన్ను స్వస్థపరిచి పంపబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిర్గమాకాండము 23వ అధ్యాయం 25వ వచనములో, నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను, నీ దేవుడైన యెహోవాని సేవింపవలెను. గట్టిగా హల్లెలూయానండి, హల్లెలూయా. ఏం చేయాలట చెప్పండి? ఏం చేయాలట? నీ దేవుడైన యెహోవాను సేవించాలి. సేవించడం అంటే అర్థం ఏంటి తెలుసా మీకు? ఆరాధించడం. తెలుగు బైబిల్లో సేవించడం అని రాయబడదు, కానీ ఇంగ్లీష్ వర్షన్లో NIV బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే వర్షిప్ ద లార్డ్ యువర్ గాడ్. నీ దేవుడైన యెహోవాను నువ్వేం చేయాలట? ఆరాధించాలి. చెప్పట్లా మీరు గట్టిగా? స్వస్థత అనేది నీకు కావాలనుకున్నప్పుడు, స్వస్థత అనేది నీకు జరగాలనుకున్నప్పుడు, స్వస్థత అనేది నీ దేహానికి దేవుడు ఇవ్వాలి, నీ శరీరానికి ఇవ్వాలి అనుకున్నప్పుడు, నీ దేహానికి స్వస్థత కావాల్సి వచ్చినప్పుడు నువ్వేం చేయాలంటే నువ్వు దేవుని సన్నిధిలో హృదయపూర్తిగా ఆరాధన చేయాలా. హల్లెలూయా. ఎవరైతే దేవుణ్ణి ఆరాధిస్తారో నీ శరీరంలో ఏ రోగమున్నా ఆ రోగం ఏమవుతుందంటే పటాపంచులపై తెగిపోయి బయటికి వెళ్ళిపోతాయి. హల్లెలూయా, హల్లెలూయా. అరే, నువ్వు శరీరము బలహీనంగా ఉందని ఇంట్లో మంచం మీద పడుకుంటే కుదరదు. నువ్వు నడవలేకపోతున్నాను, చర్చికి వెళ్ళలేకపోతున్నాను, నేను ఈ బలహీనతతో మందిరానికి ఏం వెళ్తానంటే కుదరదు. నీకున్న బలహీనతలో కూడా నువ్వేం చేయాలంటే ప్రభువుని ఆరాధించాలా. హల్లెలూయా. నువ్వు ఆరాధించినప్పుడు ఏమవుతుందంటే నీ మధ్యకు ప్రభువు సన్నిధి దిగుద్ది. హల్లెలూయా. నీ శరీరములో ఏ బలహీనత ఉన్నా, ఏ రోగమున్నా, ఏ వ్యాధి ఉన్నా, ఏ సమస్య ఉన్నా అది పోవాలి, స్వస్థత పరచబడాలంటే నీ శరీరం ఏమవ్వాలంటే ప్రభువును స్తుతించేదిగా ఉండాలి. హల్లెలూయా. నీ శరీరములో ఏ రోగమున్నా, నీ దేహంలో బలహీనతలున్నా ఆ బలహీనపరచమైన శరీరమును ప్రభు సన్నిధిలో కూర్చొని ఆరాధిస్తుంటే దేవుని ప్రభావము నీ మీద కుమ్మరించబడుతుంది.
హల్లెలూయా. ఈరోజు క్యాన్సర్తో వచ్చావేమో, ఈరోజు హెచ్ఐవితో వచ్చావేమో, ఈరోజు నీ కిడ్నీలన్నీ పాడైపోయిచ్చావేమో, ఈరోజు నడవలేక పక్షవాయువుతో బాధపడుతూ ఇక్కడికి వచ్చావేమో, ఫిట్స్ వ్యాధితో ఇక్కడికి వచ్చావేమో, డాక్టర్లు బాగుపడదు అని చెప్పిన రోగముతో ఇక్కడికి వచ్చావేమో, డాక్టర్లు నీ శరీరంలో ఉన్న ఈ రోగము తగ్గడం కష్టమని చెప్పారేమో. ఎవరి కష్టమని చెప్పినా, ఎవరు స్వస్థత రాదని చెప్పినా, ఎవరు బాగుపడరు అని చెప్పినా, నా ప్రభు అయిన దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, నిన్ను నేను స్వస్థపరుస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. బా, ఎంత గొప్ప మాట అండి. ఆరాధించాలి. మనం ఎప్పుడు ఆరాధిస్తాం? ఎప్పుడు ఆరాధిస్తాం? అన్నీ మంచిగున్నప్పుడు ఎప్పుడు వచ్చి కాసేపు కూర్చొని ఆరాధిస్తాం. అన్నీ మంచిగున్నప్పుడు కాదు, ప్రతికూలమైన పరిస్థితుల్లో ఆరాధించాలి. నువ్వు ఆరాధించడానికి అవకాశం లేదు. నీ శరీరం పనిచేయటలే, నీ శరీరం పనిచేయటలే. కానీ ఆ పని చేయని శరీరంతో వస్తావు చూడు, అప్పుడు ఆయన నిన్ను చూస్తాడు. హల్లెలూయా. 18 ఏండ్లు, 18 సంవత్సరాలు నడుమొంగిపోయిందట. చర్చికి వెళ్ళలేదు, మందిరానికి వెళ్ళి కూర్చోలేదు. మందిరానికి వెళ్ళి అంతసేపు దేవుని సన్నిధిలో గడపడం కష్టమైన పని ఆమెకి. కానీ ఆవిడ ఏం చేసిందంటే 18 సంవత్సరాలు ఒక్క వారం కూడా మానలేదు. 18 సంవత్సరాలు ఒక్క వారం కూడా. మనం అయితే ఎన్ని వారం మాట్లాడదాం అబ్రం గారు? వర్షం వచ్చినా మానేస్తాం, పిల్లలు ఉన్నా మానేస్తాం, ఎవరైనా చచ్చిపోయినా మానేస్తాం, ప్రయాణం ఉన్నా మానేస్తాం. ఏంటంటే ఏమి వెళ్ళకపోతే ఏమని అనుకుంటారు. ఆవిడ కూడా చాలామంది బంధువులు ఉన్నారు ఆమె కూడా. కానీ ఆవిడ ఎక్కడా కూడా ఎవరి దగ్గరికి వెళ్ళా. ఆదివారం అంటే ఆరాధనే. హల్లెలూయా, హల్లెలూయా. మీ శరీరములో రోగాన్ని బట్టి మీరు కృంగిపోయి బాధపడి కూర్చోకుండా మీరేం చేయాలి? ప్రభువుని ఏం చేయాలట? హల్లెలూయా, హల్లెలూయా. ఆరాధించాలి. ఎవరు ఆరాధిస్తారో దేవుని శక్తి ఏం చేస్తారంటే వాళ్ళని తాకుతుంది. దేవుని బలం ఏం చేస్తారంటే వాళ్ళని ముట్టుకుంటుంది. అందుకని దేవుని యొక్క సన్నిధిని మనం ఆరాధించినప్పుడు ఆరాధించినప్పుడు నీ మీద కట్టబడిన కట్లు ఏమైపోతాడు? తెగిపోతాయి. అది చేతబడి కావచ్చు, చీకటి శక్తులు కావచ్చు, దురాత్మ శక్తులు కావచ్చు, లేకపోతే నీ మీద ఏళ్ళ తరబడి నీ కుటుంబాన్ని పట్టి పిడుస్తున్న వంశాపరమైనటువంటి చీకటి కావచ్చు. కొంతమంది చూడండి, వాళ్ళ తండ్రికి ఉంటుంది, ఆ తండ్రి నుంచి కొడుకు వస్తుంది, ఆ కొడుకు ఉంటుంది, ఆ కొడుకు నుంచి ఇంకో కొడుకు వస్తుంది. ఇవన్నీ ఏంటంటే శాపాలు. ఆ శాపాల చేత మనం కట్టబడతాం, బంధించబడుతున్నాం. దానివల్ల శరీరంలో రోగాలు. రోగం ఎవరు తీసుకొస్తారంటేనట? అపవాది, సాతానుడు. సాతానుడే రోగాన్ని తీసుకొచ్చేది. నీకు శారీరకమైన బలహీనతలు కలిగేది వేరు. బయటికి వెళ్ళే వర్షంలో జలుబు వస్తుంది, అది శరీర తత్వాన్ని బట్టి వచ్చింది. లేకపోతే తినకూడని ఫుడ్ ఏదైనా తింటావు, దానివల్ల కాస్త ఏదో బలహీనత వస్తుంది, ఏదో కడుపు నొప్పో జ్వరమో ఏదో వస్తుంది. ఇవన్నీ డాక్టర్లు క్లియర్ చేస్తారు. కానీ సాతానుడు తెచ్చే రోగాలు కొన్ని ఉన్నాయి. అవి ఏంటంటే వాళ్ళ తాతకు ఉంటుంది, తాత నుంచి తండ్రికి వస్తుంది, తండ్రి నుంచి వాళ్ళ బిడ్డలకు వస్తుంది, బిడ్డల నుంచి బిడ్డలకు వస్తుంది. అది పోదు. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన అంటాడు, నీ రిపోర్ట్లన్నీ బాగానే ఉన్నాయి, కానీ నీకేమైందో నాకు అర్థం కావట్లేదు అంటాడు. ఈ జబ్బు బాగు చేయడం నా చేత కాదంటాడు. ఈ రోగం తగ్గడానికి మందులు లేవంటాడు. మరి దాన్ని ఎవరు బాగు చేయాలంటే యేసయ్య బాగు చేస్తాడు. హల్లెలూయా. అందుకోసం అంటున్నాడు, ఇశ్రాయేలులారా, ఐగుప్తీయులకు కలుగు చేసిన ఏ రోగము కూడా మీకు నేను రానివ్వను. ఏది రాదు మీ దగ్గరికి ఏది రాదు. ఎందుకని? యెహోవానగు నేను నిన్ను స్వస్థపరుస్తాను. స్వస్థపరుస్తాను. ఆయన స్వస్థపరిచే దేవుడు అండి. ఆయన స్వస్థత నీకు రావాలంటే ఆయన అంటున్నాడు, ఆరాధన చేయాలి. ఏం చేయాలి చెప్పండి?
నీ కట్లు తెగిపోతాయి, నీ రోగపు కట్లు తెగిపోతాయి, నీ శాపపు కట్లు తెగిపోతాయి. ఏళ్ళ తరబడి అనారోగ్యం ఏ జబ్బు నీ శరీరంలో ఉంది? డాక్టర్లకు ఊహకు అందట్లేదా? ఎందుకు వస్తున్నాయి నీ బిడ్డలకి రోగాలు? ఎందుకు వస్తున్నాయి మీ పిల్లలకి రోగాలంటే అవి అపవాది తీసుకొచ్చేది. అయితే అవి పోవాలి, ఆ కట్లు తెగాలంటే మనం ఏం చేయాలంటే ఆయన్ని ఆరాధించాలి. యేసయ్య ఆరాధించే దానిలో ఎంత శక్తి ఉందంటే, యేసయ్యను ఆరాధించే దానిలో పౌలును శీలనట చెరసాల్లో బంధించి ఆయనట లోపల వేశారట. లోపల వేస్తే ఆ ఆరాధన సమయంలో వారు పాటలు పాడుతుంటే, వారు ఎప్పుడైతే పాటలు పాడారో ఆ గదిలోనికి పరిశుద్ధాత్మ శక్తి దిగింది. పరిశుద్ధాత్మ దేవుని శక్తి ఎప్పుడు వచ్చిందో, ఆ పరిశుద్ధాత్మ బలం రాగానే వారి మీద కట్టబడిన సంఖ్యలు ఉన్నాయి, ఆ సంఖ్యలు ఏమైపోయాయంటే తెగిపోయాయి. ఒకటే కారణం దానికి, వాళ్ళు ఏం చేయాల? ఆరాధించారంతే. చెప్పండి హల్లెలూయా. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము, నానందము నీవే, నారాధన నీవే. ఎవరు మన ఆరాధన? చెప్పండి హల్లెలూయా. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం, నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము, నారాధన నీవే, నా అతిశయం. అవే గ్లోరీ. నారాధన నీవే, నీకే నీవే నా ఆరాధన, నీవే నీవే నా ఆనందము, నీవే నీవే నా ఆరాధన, నీవే నీవే నా ఆనందము. హల్లెలూయా. ఆయన ఆరాధిస్తే కోరమ్మాలారా కట్లు ఏమైపోతాయి? తెగిపోతాయి. రోగాలు ఏమైపోతే తెగిపోతాయి. సమస్యలు ఏమైపోతే తెగిపోతాయి. ప్రభు అన్నాడు, సేవిస్తే మీ రోగములన్నీ కూడా తొలగిపోతాయట. నాకు బలహీనంగా ఉంది, నేను చప్పట్లు కొట్టలేను. నాకు బలహీనంగా ఉంది, నేను మందిరానికి వెళ్ళలేను. నాకు జ్వరంగా ఉంది, నేను మందిరానికి వెళ్ళలేను. నాకు కాళ్ళు నొప్పి వచ్చింది, మందిరానికి వెళ్ళలేను. నాకు సమస్య ఉన్నది, నేను మందిరానికి వెళ్ళలేను. నేను ఇప్పుడు పాడలేను, చప్పట్లు కొట్టలేను, చాలా బాధలో ఉన్నాను అనుకుంటున్నావు. కానీ బాధలో ఉన్నప్పుడే దేవుని స్తుతించాలా. క్యాన్సర్ జబ్బా అది ఏం చేయదు మనల్ని. చెప్పండి ఏమి? నీ 2 కిడ్నీలు పాడైపోయినాయి, ఏం చేయదు, ఏం చేయలేడు. ఎందుకో తెలుసా? నువ్వు ప్రభువును స్తుతించినప్పుడు, సేవించినప్పుడు, ఆయన ఆరాధించినప్పుడు ఆయన సన్నిధిని దేహంలోకి వచ్చింది, ఆయన శక్తిని కుటుంబంలోకి వచ్చింది, ఆయన ప్రభావం నీ దేహంలోకి వచ్చింది. అందుకని ఆయన అంటున్నాడు, ఆయనను సేవించే వారిని ఆయన స్వస్థపరుస్తాడు, ఆయన సేవించే వారిని ఆయన బాగు చేస్తాడు. వైద్యులకు చేతగాని బలహీనతలు, రోగాలు, జబ్బులు, వైద్యుల వల్ల కాని వ్యాధులు
ఎవరు బాగు చేయగలరంటే దేవుడు మాత్రమే బాగు చేయగలరు. చెప్పండి, ఎవరు బాగు చేయగలరు? మనం స్వస్థత పొందాలంటే ఏం చేయాలట? ఆరాధించాలి. చెప్పట్లేదు, ఏం చేయాలి? మీకు బలహీనంగా ఉందనుకో దుప్పట కప్పుకొని పడుకోవద్దు. మీరేం చేస్తారు? బలహీనంగా ఉంది, జ్వరం వచ్చింది, దుప్పట కప్పుకొని పడుకుంటారు. చెప్పండి, మీ శరీరంలో బలహీనత ఉన్నప్పుడు మీరెవరూ కూడా దుప్పట కప్పుకొని పడుకోవడం కాదు, కానీ మీరు మోకరించి ఏం చేయాలంటే ఆయన్ని ఆరాధించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి ఆరాధించే వారిలో ఆరాధించేటప్పుడే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఆ వ్యక్తిని దేవుడు తాకుతాడండి. చెప్పండి, ఏం చేస్తాడు? బాగు చేస్తాడు, తాకుతాడు. ఆరాధనకున్న శక్తి అది, ఆరాధనకున్న బలం అది. అందుకని మీరు ఆరాధన చేస్తూ ఉండాలి. ఎప్పుడు ఇంట్లో మీ గృహాల్లో ఆరాధన జరుగుతూ ఉండాలి. ఎప్పుడు ఆరాధన జరిగే కుటుంబాల్లో దేవుడు అద్భుతాలు చేస్తాడు. నిజంగా మన జీవితాల్లో ఆరాధించినప్పుడు దేవుడు గొప్ప మేలు చేస్తాడు. ఒకటి. రెండవది, దేవుడు నిన్ను స్వస్థపరచాలంటే నువ్వు ఆరాధించడమే కాదు, ఆయన యందు విశ్వాసము కలిగి ఉండాలి. చెప్పండి, ఏం కలిగి ఉండాలి? విశ్వాసం. విశ్వాసము నీవు ఎప్పుడైతే కలిగి ఉంటావో నీ జీవితంలో ఏమవుతుందంటే దేవుని స్వస్థత నీ జీవితంలోకి వస్తుంది. ఎక్కడ? నరసరావుపేట. ఎక్కడో నరసరావుపేట, గుంటూరు జిల్లా దగ్గర. పల్నాడు. పల్నాడేనా ఇప్పుడు? పల్నాడే కదా ఇప్పుడు అది. పల్నాడు జిల్లా కొన్ని వందల కిలోమీటర్ల దూరం. అక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చారు వారు? తన భార్యను తీసుకొని. అంటే ఇక్కడికి వస్తే బాగుపడుతుంది నా భార్య, దేవుడు స్వస్థపరుస్తాడని వచ్చాడు. ఆ వస్తున్న రోజు, ఆ రోజు వాటర్ అనాయింటింగ్ జరిగింది. వాటర్ అనాయింటింగ్, నీళ్ళ ద్వారా అభిషేకం. ఇవన్నీ కొంతమందికి విడ్డూరంగా, ఆశ్చర్యంగా, ఇదేంటి ఇలా చేస్తున్నాడు అని అనుకుంటారు. నేనేమంటానంటే దేవుడు ఏది చెయ్యమంటాడో అది నేను చేస్తాను. ఆ రోజు ఎలీషాకి ఎవరు చెప్పారు నీళ్ళలోకి నయమాను నీళ్లు మునగమని? ఎవరు చెప్పలే. దేవుడు తన మనస్సులో ఆ ఆలోచన కలిగించాడు. దేవుని సేవకుడికి దేవుడు ఒక ప్రత్యక్షతనిస్తాడు. ఈ వ్యక్తిని ఈ రీతిగా నేను స్వస్థపరచాలని. దైవజనుడికి దొరికిద్ది అది, అందరికి దొరకదు. అది అందరికి అర్థం కూడా కాదు. సిరియా దేశంలో, లేకపోతే ఆ రోజులు ఇశ్రాయేల్ దేశంలో అప్పటి వరకు అక్కడ అలాంటి అద్భుతం ఎక్కడ జరగలే. బైబిల్ స్పష్టంగా కొత్త నిబంధనలు కూడా కోట్ చేస్తూ రాశాడు పరిశుద్ధాత్ముడు. ఆ దేశంలో అంతమంది ఉన్నా కూడా నయమానుకు మాత్రమే ఆ స్వస్థత వచ్చింది అని. హల్లెలూయా. ఆ రోజు నయమానుని నీళ్ళలోకి వెళ్ళి మునగవయ్యా అన్నాడు. అది దైవజనుడికి దేవుడిచ్చిన ప్రత్యక్షత. దైవజనుడికి దేవుడిచ్చే ప్రత్యక్షత అందరికి అర్థం కాదు. నాకు ఒక రీతివైన ప్రత్యక్షతను దేవుడిస్తాడు. నాకు ఒక రకమైన ప్రత్యక్షతను దేవుడిస్తాడు. ఆ ప్రత్యక్షతను బట్టి నేను అద్భుతం చేయడానికి మూవ్ అవుతాను. చేసేది నేను కాదు, చేసేది పరిశుద్ధాత్మ దేవుడే. కానీ అక్కడ ఆయన కొరకు నిలబడే పాత్రుడే సేవకుడు. హల్లెలూయానండి. నీళ్ళ ద్వారా ఎట్టొచ్చిందయ్యా అంటే నేనేం చేదును, దేవుడు చేశాడు. గట్టి చెప్పట్లేదు మీరు? ఎవరు చేస్తారు చెప్పండి? నయమాను నీళ్ళలోకి వెళ్ళి మునగబోయి అన్నాడు. నయమాను నీళ్ళలోకి వెళ్ళి మునిగాడు. 1, 2, 3, 4, 5, 6, 7 మునగ్గానే ఏమైందా అంటే 7వ మరి అతనికి స్వస్థత వచ్చింది. అతనికి సేవకుడు చెప్పిన మాట మీద ఉన్న నమ్మకం, విశ్వాసం, గురి. నరసరావుపేట నుంచి ఎందుకు వచ్చాడు ఆయన అంటే తన భార్య ఇక్కడికి వెళ్తే బాగుపడిద్దని. క్యాన్సర్ వచ్చినప్పుడు డాక్టర్ల దగ్గరికి వెళ్తారు. వాళ్ళు చెప్పి ఉంటారు,
ఈ రోగం తగ్గదయా బాబు, మందులు వాడు, కొంతకాలం తర్వాత ఉంటే ఉంటుంది, పోతే పోద్దని. ఇక అనుకున్నాడు ఎక్కడికి వెళ్ళిన అనవసరం, ఇదిగో నేను ఈ చర్చికి వెళ్తే, దైవజనుడి దగ్గరికి వెళ్తే నా భార్య బాగుపడుతుంది అనుకున్నాడు. అంతే అనుకుని తన భార్యను తీసుకొచ్చాడు. ఆ రోజు ఏమైందా అంటే వాటర్ అనాయింటింగ్ జరుగుతుందట. ఆరాధనలో వాటర్ అనాయింటింగ్ జరుగుతుందట. ఆ వాటర్ అనాయింటింగ్ తన మీద పడ్డది, అది తాగింది ఆవిడ. ఆశ్చర్యం ఏంటంటే ఆవిడ క్యాన్సర్ రిపోర్ట్లని మారిపోయి స్వస్థపరచబడి ఈరోజు సాక్ష్యం చెప్పడానికి వచ్చారు. నేను ₹1,00,000 ఇస్తా ఆయనకి. ఏమండి మీ ఆవిడ క్యాన్సర్ తగ్గలేదు కానీ తగ్గిందని చెప్పండి అంట. చెప్తాడా? చెప్పలేడు. జబ్బు ఉంటే ఎలా చెప్తాడు? చెప్పలేడు. కానీ ఇక్కడ చెప్పాడంటే అర్థం ఏంటంటే దేవుడు తన జీవితంలో జరిగించాడు కాబట్టే. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది మన తైలాభిషేక ఆరాధనలకు వస్తూ ఉంటారు, మనం పెట్టే వాటికి. వాళ్ళు చాలా చివరిలో చెప్తారు, ఏమంటారంటే మేమండి వీళ్ళందరికీ డబ్బులు ఇచ్చి చెప్పిస్తున్నాడు అనుకున్నాం, తీరా నన్నే ప్రభు పిలిచాడండి. అక్కడ నా పక్క వ్యక్తిని పిలిచాడు, షాక్ అయ్యానండి, నేను ఆశ్చర్యపోయానండి అన్నాడు. చాలామంది విశాఖపట్నం నుంచి ఒక ఆవిడ వచ్చింది విజయవాడ ఆరాధనకి. ఆవిడ ఎందుకు వచ్చింది ఎవరికి తెలియదు, నాకు తెలియదు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు తను పిలిచి తన సమస్యను ఎరిగి ఆవిడ దగ్గరికి వెళ్ళి పేరుతో పిలిచాడు. ఆమెని పిలవగానే తన సమస్య చెప్పుకొచ్చింది. అప్పుడు ఆవిడ అన్న మాట ఏంటంటే, నేను పుట్టినప్పుడు గర్భసంచి ఎంత ఉందో ఇప్పటికీ అంతే ఉందట. గ్రోతింగ్ లేదు, పెరగలే. ఆవిడికి మ్యారేజ్ అయింది. అయితే వాళ్ళు అన్నారు, ఇక నీకు బిడ్డలు పుట్టరమ్మాయి, ఇంక ఛాన్స్ లేదు, వెళ్ళిపో అన్నారు. ఆ బాధ అక్కడికి వచ్చింది, విజయవాడ ఆరాధనకు వచ్చింది. పరిశుద్ధాత్మ దేవుడు అన్ని వేల మందిలో ఆవిడని పిలిచాడండి. అబ్బా హల్లెలూయా అంటలా మీరు. పరిశుద్ధాత్మ శక్తితో ఆవిడని ప్రార్థన చేసినప్పుడు, నేను ఎక్కడో ఉండి ప్రార్థన చేస్తే ఆవిడ అల్లంత దూరాన్ని 3 పిల్లిమొగ్గలేసింది. నేను చెప్పాను, నీ రిపోర్ట్లు తారుమారు అయితే డాక్టర్గా దిమ్మ తిరిగింది పో అన్నాను. ఆవిడ వెంటనే వైజాగ్ వెళ్ళిపోయింది. వైజాగ్ వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళిపోయి చెక్ చేయించుకుంటే, అరే 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 అమ్మాయి, ఇదేం ఆశ్చర్యం, నీ గర్భసంచి గ్రోతింగ్ పెరిగింది. హల్లెలూయా. ఎలా సాధ్యమైంది? ఇది యేసయ్యకు మాత్రమే సాధ్యము. హల్లెలూయా. ఆవిడ వైజాగ్ మీటింగ్కి వచ్చి సాక్ష్యం చెప్తుందని మేము ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే. దైవజనరాలు వేసి, మరి మీలో ఎవరైనా విజయవాడ కానీ ఇంకెక్కడ కానీ మన ఆరాధనలకు వచ్చి కానీ లేకపోతే నైట్ జరిగే ప్రేయర్స్లో కానీ మాకు మేలు పొందుకున్న వాళ్ళు ఎవరు ఉంటే సాక్ష్యం చెప్పడని మొదట ఆరాధనలు అడిగారు. మరి మొదట ఆరాధనలో అసలు ఫస్ట్ ఆరాధనలో అద్భుతాలు జరిగినాయి. ఎట్ట అడుగుతాం మనం? అప్పటికి ఇంకా పోలే అక్కడికి. కానీ దైవజనురాలకున్న విశ్వాసం, హల్లెలూయా. ఎవరో ఒకరు విజయవాడకో గుంటూరుకో విశాఖపట్నం ఆ ఖమ్మంకో వచ్చి ఉంటారు అనుకుంటుంది, లేకపోతే భద్రాచలంకి వచ్చి ఉంటారు. ప్రార్థన చేస్తూ పిలిస్తే ఒక అమ్మాయి వచ్చి చెబుతుంది, నేను చూడలే, నాకు గుర్తులేదు అసలు. ఆడ చెబుతుంది, ఇప్పుడు నా గర్భసంచి పెద్దగా ఉంది, బిడ్డలు పుడతారని డాక్టర్లు చెప్పారు. హల్లెలూయా. విశ్వాసం చెప్పండి, ఏంటి విశ్వాసం? విశ్వాసంతో వచ్చాడు పల్నాడు నుంచి, తన భార్యను తీసుకొని స్వస్థత పొందాడు, స్వస్థత పరచబడ్డది. వచ్చి సాక్ష్యం చెబుతున్నారండి. సాక్ష్యం చెప్పంటున్నాడు, నేను దేవునికి కృతజ్ఞత చెల్లించాలి, మొక్కుబడి చెల్లించాలి. బా ఎంత గొప్ప కార్యం అండి. నేనేమంటానండి, విశ్వాసం, విశ్వాస సహితమైన హల్లెలూయా చెప్పండి. విశ్వాసం, విశ్వాసం. విశ్వాసంతో వచ్చాడు, మేలు పొందుకున్నాడు. విశ్వాసంతో వచ్చాడు, మేలు పొందుకున్నాడు, స్వస్థత పొందుకున్నాడు. విశ్వాసంతో ఆవిడ వెళ్ళి వస్త్రం పట్టుకుంది. ఎవరు చెప్పలే ఆవిడకి? వస్త్రం పట్టుకొని చెప్పాలి. యేసు గురించే చెప్పారు ఆవిడకి. యేసు గూర్చి మాత్రమే చెప్పారు, వస్త్రం పట్టుకొని చెప్పలే. ఆవిడేమనుకుందంటే యేసయ్య గురించి చెప్పి విన్నది, యేసయ్య వస్త్రం పట్టుకుందాం అనుకుంది. ఎవరు చెప్పారు ఆమెకి వస్త్రం పట్టుకొని? ఎవరు చెప్పలే. ఆమెకు ఒక ప్రత్యక్షత.
ఆమె అనుకుంది నేను ఇలా పట్టుకోవాలనుకుంది. నేను అనుకుంటున్నా నేను ఇలా అద్భుతం చేయాలని. ఆవిడకి జరిగించిన దేవుడు నా ద్వారా ఎందుకు చేయడు? చేస్తాడు. ఇది ఎందుకు చేశావు, ఇది బైబిల్ లేదు అని నువ్వు అనడానికి నీకు వీలు లేదు. అద్భుతం ఎలాగైనా చేస్తాడు. హల్లెలూయా చెప్పట్లా? అద్భుతం ఎలాగైనా ఇలాగే చేస్తాడనడానికి వీల్లేదు. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభువారి కాలంలో జరిగిన అద్భుతాల కంటే ఎక్కువ జరగవు అని చాలామంది వాదిస్తుంటారు. నేనంటాను యేసుక్రీస్తు ప్రభువారి కాలం కంటే ఎక్కువ ఇప్పుడే జరుగుతాయంటాను. హల్లెలూయా. అప్పుడు రోగాలు సంఖ్య లెక్క పెట్టవచ్చు, ఇప్పుడు రోగాల సంఖ్య లెక్క పెట్టలేము. ప్రజలు పెరిగారు, ప్రపంచం పెరిగింది. దాన్ని బట్టి దేవుని కార్యాలు కూడా ఏమవుతాయి చెప్పండి? పెరుగుతాయి. ఆయన ఏమన్నారంటే, నా యందు విశ్వాసం ఉంచేవాడు నాకంటే ఎక్కువ కార్యాలు జరిగిస్తాడు. ఎక్కువ ఏదైనా చేస్తాడు యేసయ్య. చేసేది యేసయ్య. నీకు తెలుసో తెలియదు, దైవజనుడు, అభిషిక్తుడు, ప్రవక్త ఇక్కడ నిలబడితే దేవుడు ఆలోచిస్తూ ఉంటాడు, ఇతను ఏం ప్రకటిస్తాడు అది నేను చేయాలా అని. హల్లెలూయా. అందుకని వీళ్ళ మాటలు విని మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. వీళ్ళు మాటలు విని మీరు దేవుని సన్నిధికి రాకుండా దూరం కావద్దు. అద్భుతం ఎలాగైనా నీ విశ్వాసాన్ని బట్టి దేవుడు చేస్తాడు. విశ్వసించి దేవుని సన్నిధికి వస్తే 12 సంవత్సరాల రోగం సమస్య ఆ రోజున ఏమైంది? పరిష్కరించబడ్డది. ఈరోజు దేవుడు నీతో చెబుతున్నాడు, విశ్వసించు. విశ్వసిస్తే దేవుడు నిన్ను తాకుతాడు. ఈరోజు నేను అంటున్నాను, విశ్వాసమును బట్టి అద్భుతాలు జరుగుతాయి. అద్భుతం ఎలా జరుగుద్ది? నమ్మకం దేవుని ఎడల. యేసుప్రభు వారు అంటాడు, సందేహింపక విశ్వసించాలట. ఎలా విశ్వసించాలి? సందేహించకూడదు. నువ్వు సందేహించావంటే దేవుని కార్యం జరగదు. ప్రియ దైవ జనాంగమా, యెహోవా నిన్ను స్వస్థపరచాలి అంటే దేవుని నువ్వేం చేయాలంటే విశ్వసించాలి. చెప్పండి, ఏం చేయాలి? వాళ్ళు మాటలు మనం విని ఆగకూడదు. ఎవరో చెప్తారు ఏదేదో, అక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడికి వెళ్ళొద్దు, ఆయన అలా చెబుతున్నాడు, ఇలా చెబుతున్నాడు అని. నేనంటాను, వాళ్ళకు దొరికిన ఆ ప్రత్యక్షత అంతవరకే. వాళ్ళకి అక్కడి వరకే అర్థమైంది వాక్యం. అక్కడి నుంచి లోపలికి వెళ్ళలేకపోయారు. అక్కడి వరకు వెళ్ళాడు పేతురు, దొరకలేదు. వెనక్కి వచ్చాడు, ఏది పేతురు అన్నాడు. రాత్రంతా వెళ్ళాం కానీ దొరకలే ప్రభు. అలా కాదు, నేను తీసుకెళ్తారా అని తీసుకెళ్ళాడు. లోపలికి వెళ్ళాడు. వాళ్ళు వెళ్ళిన మార్గంలోనే వెళ్ళాడు, కానీ ఇంకా లోపలికి తీసుకెళ్ళాడు. పేతురు ఇక్కడ వలయ్య అన్నాడు. అక్కడ వలయ్యగానే చేపలు విస్తారంగా పడ్డాయి. ముందు దొరికిలే, తర్వాత దొరికినాయి. కారణం ఏంటంటే అప్పుడు లోతుగా వెళ్ళాలా, ఇప్పుడు లోతుగా వెళ్ళాడు. దేవుని ప్రత్యక్షత ఎవరికి దొరుకుతుందంటే లోతైన అనుభవం కలవాడికి దొరికింది. లోతైన అనుభవంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలి. అక్షరార్థంగా మనం చదవకూడదు వాక్యాన్ని. అక్షరార్థంగా మనం ఎప్పుడు కూడా వాక్యాన్ని చదివి ఇంతే ఇది అనుకోకూడదు. విశ్వాసం అండి, అంతే. ఆ రోజున విశ్వాసముతో, నా వైపు చూస్తున్నారా, విశ్వాసముతో వారు సముద్రమును చీల్చుకొని లోపటి నుంచి వెళ్ళిపోయారు. చెప్పండి, ఎలా వెళ్ళారు? అసలు 2 పాయలు చేసి పడేశాడు. 2 పాయలు. ఆ రోజు విశ్వాసం అది. కానీ పేతురు కొత్తగా ఆలోచించాడు. మనోళ్ళు, మా తాతయ్యోళ్ళు, మన మామయ్యోళ్ళు, మన పెదనాన్నోళ్ళు సముద్రం లోపటి నుంచి వెళ్ళారు చీల్చుకొని, మనం సముద్రం మీద వెళ్దాం అన్నాడు. సముద్రం మీద యేసయ్య సముద్రం మీద నడుచుకుంటూ వస్తుంటే యేసయ్యతో అంటాడు, ఆగు ప్రభు, నువ్వు అక్కడ ఆగు, నేను కూడా వస్తా. మనోళ్ళు సముద్రం లోపటి నుంచి వచ్చారు కదా, నేను పైన నడుద్దాం అనుకుంటున్నాను. పేతురు, రా. మీరు గమనించాలి, నేను ఇలా చెయ్యాలి అని అనుకుంటున్నప్పుడు పేతురుని దేవుడు ఏమనాలంటే, ఆగుతూ ఏంటంటే దేవుడిని కాబట్టి నేను ఇక్కడ నిలబడ్డా నేల మీద, నీకెందుకు అది, నీకు అదొద్దా, నువ్వు అది చేయలేవు, కూర్చో, అక్కడే ఉన్నాను అనలే.
దేవుని కోరిక ఏంటంటే నాకంటే ఎక్కువ చేయాలి నువ్వు. హల్లెలూయా. ఒకవేళ వాటిని ఆపేవాడైతే పేతురు పళ్ళు రాలుతాయి ఏమనుకుంటున్నా? దేవుడిని అనుకుంటున్నావా ఏంటి? నేను దేవుడిని కాబట్టి నేల మీద నడుస్తున్నా. నువ్వు ఆర్డినరీ మ్యాన్వి, చేపలు పట్టుడివి, నీకెందుకు ఇవన్నీ? ఆ దోనిలో ఉండి చాలులే అనేవాడే. కానీ పేతురు అడగగానే ప్రభు అన్నాడు, అవును పేతురు, నువ్వు సముద్రం మీద నడవాలనేది నా కోరిక. సముద్రం మీద నడవటమే కాదు, సముద్రాన్ని శాసించగలిగే వాడిగా నువ్వు ఉండాలి. అంటే నాకంటే ఎక్కువ కార్యాలు నువ్వు చేయాలి. దేవుని కంటే ఎక్కువ కార్యాలు చేయాలి. చాలామంది రకరకాలైనటువంటి విషయాలు తప్పుదారి పట్టిస్తున్నారు. క్రైస్తవ సమాజాన్ని, క్రైస్తవ సంఘాన్ని తప్పుదారిలోకి తీసుకెళ్తున్నారు. ఈరోజు దేవుని సేవకుడిగా చెబుతున్నాను, నువ్వు విశ్వసిస్తే నీ జీవితంలో అద్భుతం ఏదైనా చేస్తాడు. నువ్వు ఆరాధిస్తే నీ జీవితంలో దేవుడు ఏ అద్భుతమైన చేస్తాడు. విశ్వసించండి, నమ్మండి. ఆవిడ నమ్మింది, విశ్వసించింది. ఆయన వస్త్రపు చెంగు పట్టుకుంటే చాలు, ఏం అవసరం. వస్త్రపు చెంగు పట్టుకుంటే చాలు. వచ్చింది, పట్టుకుంది, స్వస్థత పొందింది. యేసుప్రభువు వారు కానీ, పేతురు గారు, అక్కడ ఉన్న శిష్యులు కానీ ఎవరు ఆమెను ప్రశ్నించలేదు, నువ్వు ఎందుకు అలా పట్టుకున్నావని. గద్దించారు తప్ప ఆయన అక్కడ అడగలేదు. యేసయ్య ఆశ్చర్యపోయాడు, షాక్ అయ్యాడు. ఏమికి ఎంత విశ్వాసం, నేను చెప్పలేదు. పోనీ పాత నిబంధనలో నిర్గమాకాండంలో కానీ, ఆది కాండంలో కానీ, లేకపోతే ఇంకెక్కడైనా అధ్యాయాల్లో కానీ వస్త్రం పట్టుకుని స్వస్థత పొందిన వాళ్ళు పట్టుకుని స్వస్థత పొందిన వాళ్ళు ఎక్కడ ఉన్నారు? ఎక్కడ లేరు. మరి ఈవిడికి ఎవరు చెప్పారు? ఆవిడకి పరిశుద్ధాత్మ దేవుడు అలా ప్రేరేపించాడు అంతే. పాల్పృథ్వీ ద్వారా దేవుడు ఈ అద్భుతం చేశాడు, లేకపోతే పలానా దైవజనుడి ద్వారా ఈ ఆశ్చర్యమైన కార్యం చేశాడు అంటే ఆ దైవజనుడికి ఇచ్చిన ప్రత్యక్షత అది, నాకు ఇచ్చిన ప్రత్యక్షత అది. నాకు దేవుడు చెప్పాడు, నాకంటే నువ్వు ఎక్కువ కార్యాలు చేయాలి. మరి ప్రభువా వీళ్ళందరూ ఎట్లా అంటున్నారు ప్రభు అంటే, వాళ్ళ ఎందుకు, వాళ్ళు అట్ట అంటేనే ఉంటారు, అక్కడే ఉంటారు వాళ్ళు, అందుకని అక్కడే ఉన్నారు. నాకంటే ఎక్కువ అద్భుతాలను చేయాలి. ప్రపంచం తల్లకిందులైపోవాలి. ప్రపంచంలో నేను అడుగుతున్న యేసయ్యని, ఇప్పటి వరకు ఎక్కడా జరగని కార్యాలు నా ద్వారా నువ్వు చేయాలి. చనిపోయిన మనుషులను లేపాలి. ఇక్కడ దేవుని సన్నిధిలో మరణించిన వ్యక్తిని మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేశాడు? లేపాడు. హల్లెలూయా చెప్పండి. ప్రభు అంటున్న మాటదే, విశ్వసిస్తే నాకంటే మీరు ఎక్కువ కార్యాలు చేస్తారు. ఈరోజు దేవుని స్వస్థత నీకు కావాలా? అయితే దేవుని నువ్వేం చేయాలి? విశ్వసించాలి. దేవుని స్వస్థత, దేవుని ఆరోగ్యం నీకు కావాలా? దేవుని నువ్వేం చేయాలి? నమ్ము. ఒకటి చెప్పండి, ఒకటి ఆరాధించాలి, రెండు విశ్వసించాలి. ఎలా విశ్వసించాలి? ఇంకెవ్వరు చెప్పినా వినకూడదు. భద్రాచలంలో సార్పాక పాల్పృథ్వీ గారి దగ్గరకు వెళ్తే ఆయన చెయ్యి వేసి ప్రార్థన చేస్తే స్వస్థత వచ్చిందండి అని ఎవరైనా నీకు చెప్పారు అనుకో, యూట్యూబ్లో కానీ టీవీలో కానీ ఎక్కడ విన్నావనుకో, నువ్వు వెంటనే బ్యాగ్ సర్దుకొని వచ్చారు సార్పాక. హల్లెలూయా. వెళ్తున్నా కానీ వస్తుందో రాదు, బస్ ఛార్జీలు అక్కడ కష్టపడిపోతున్నా అని కనుక బయలుదేరావు అనుకో, బయలుదేరే కాడికి ఇంటికాడ ఉండటం బెటర్. వచ్చినా నీ ఛార్జీలు వేస్ట్ అవుతాయి. విశ్వాసం. ప్రభు యొక్క శక్తి ఏంటంటే ఉన్నవి లేనట్లు, లేనివి ఉన్నట్లు చేస్తా. నీ క్యాన్సర్ వచ్చిందా? నీ క్యాన్సర్ లేకుండా చేసి పంపిస్తా. నీకు హెచ్ఐవి ఉందా? ఆ హెచ్ఐవి లేకుండా దేవుడు చేస్తాడు. మనం చూస్తాం, హెచ్ఐవితో బాధపడిన సహోదరు వచ్చింది ఒకసారి ఆరాధనకి, విజయవాడ తైలాభిషేక ఆరాధనకు వచ్చింది. హెచ్ఐవితో బాధపడుతుంది ఆవిడ 13 సంవత్సరాలుగా. ప్రార్థన చేయించుకోవడానికి వచ్చినప్పుడు ఆవిడ ప్రార్థన చేసి తైలంతో అభిషేకించాను. నేను చెప్పాను, నీ రిపోర్ట్లన్నీ తారుమవుతాయి బిడ్డ పో అన్నాను. విశ్వాసంతో వెళ్ళింది. ఒక చోట లేదని వచ్చింది, గంతులేసింది, అయినా నమ్మలే, ఇంకా కావాలి. మళ్ళీ ఒక చోటకి వెళ్ళింది, అక్కడ అలాగే వచ్చింది లేదని. ఆవిడ మొత్తం 5 హాస్పిటల్ దాకా తిరిగింది. అది 5 హాస్పిటల్స్లో రిపోర్ట్లు ఏమని నార్మల్గా వచ్చేసినాయి. గట్టి చప్పలు కొట్టండి.
నేను ఆశ్చర్యపోయి ఆవిడ ఖమ్మంకి వచ్చి నేను సాక్ష్యం చెప్పడానికి వచ్చానండి. ఎవరమ్మా నువ్వు అన్నాను. డాడీ నేను ఈ విజయవాడకు వచ్చాను ఇట్లా ఇట్లా. మమ్మీతో సాక్ష్యం చెప్పిస్తున్నారు. నేను సాక్ష్యం లోపల లైవ్ చూస్తాను. అరే నేను ఇక డ్యాన్స్ చేయడం ప్రారంభించిన. ప్రభువా ఎంత గొప్ప దేవుడు అయ్యా. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్య దగ్గరకు వచ్చింది బాధలతో కన్నీటితో. 12 సంవత్సరాల దుఃఖం అండి. నిద్రపోలే పాపం. ఎంత బాధపడి ఉంటుందో. శరీరంలో గాయమై కొంచెం రక్తం పోతేనే అమ్మో నా రక్తం అంతా పోయిందని బాధపడతాం. నేను ఆమె గురించి చాలాసార్లు నేను వ్యక్తిగతంగా చాలాసార్లు ఆలోచన చేశాను. చాలాసార్లు, ఒకసారి కదా కొన్ని వేల వందల సార్లు నేను ఆవిడ గురించి ఆలోచన చేశాను. నాకు అనిపించింది ఎంత బాధ అనిపించి ఉంటుందో, ఎంత అవమానాలు భరించి ఉంటుందో. డాక్టర్ల దగ్గరికి వెళ్ళి తిప్పలు పడిందట. కానీ తిరిగి 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 అక్కడ రాశాడు పరిశుద్ధాత్మ దేవుడు. చాలా అద్భుతమైన మాటలు రాశాడు. తిరిగి తిరిగి వేసారిపోయిందట. అలసిపోయింది. డబ్బులు లేవు తన దగ్గర. ఉన్న డబ్బులన్నీ మోహన్ రావు గారు, రవికుమార్ గారు చెప్పండి అందరు తీసేసుకున్నారు. డాక్టర్లు అందరూ మొత్తం డాక్టర్లు మొత్తం లాగిపడేసి ఇక లేవు ఆమె దగ్గర. చూసావా ఆమె కూడా ఎంత నాకు అనిపించింది. డబ్బులు 4 రోజులు దేవుడి దగ్గర రాలా. డబ్బులు అయిపోయాక ఎవరు గుర్తొచ్చారు? డబ్బులు అయిపోయాక యేసయ్య గుర్తొచ్చాడు. పోనీ అప్పుడన్నా గుర్తొచ్చాడు. పోలే పర్వాలే. యేసయ్య గురించి విన్నది, తెలుసుకున్నది. ఇక నేను యేసయ్య దగ్గరికి వెళ్తేనే బాగుపడతా అనుకుని వచ్చింది. యేసయ్య తను ఏం చేశాడు? స్వస్థపరిచాడు. ఆవిడ యేసయ్యకు మాట్లాడు, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది. చెప్పండి ఇప్పుడు ఏముండాలి మనకి? విశ్వాసం ఉంటే చాలు. విశ్వాసం ఉంటే చాలు. నీకుందా విశ్వాసం? ఉంటే యెహోవా నిన్ను ఈరోజు స్వస్థపరుస్తాడు. మీకుందా లైవ్లో ఉన్నవారు? విశ్వాసం డాక్టర్ల మీద కాదు, మనుషులను బట్టి కాదు, వ్యక్తులను బట్టి కాదు, దేవుని బట్టి నువ్వు విశ్వసించాలి. విశ్వసిస్తే అని అంటున్నాడు, యెహోవానైన నేను నిన్ను స్వస్థపరుస్తాను. యెహోవా రాఫా. చెప్పండి యెహోవా. ఒకటి చెప్పండి ఆరాధిస్తే, 2 విశ్వసిస్తే, 3 ప్రార్థన చేస్తే. చెప్పగలరా? 3వది ఏంటి? ఇందాక మనం మాట్లాడుకున్నాం. యాకోబు 5, 12, 13, 14, 15లో అక్కడ రాయబడిన మాటలు ఏంటంటే, ఒక రోగి బలహీనతలతో ఉన్నప్పుడు, జబ్బుతూ ఉన్నప్పుడు, సమస్యతో ఉన్నప్పుడు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి సంఘము కానీ, సంఘములో ఉన్న పెద్దలు కానీ, లేకపోతే దైవజనుడు కానీ ఆ నూనె రాసి, చెప్పండి నూనె రాసి ప్రార్థన చేస్తే ఆ వ్యక్తి ఏమవుతాడట? ప్రార్థన. అంటే రోగిని దేవుడు ఎలా బాగు చేస్తాడంటే ప్రార్థన చేస్తే నువ్వు స్వస్థత పొందుతావు. నీ ఇంట్లో నీ బిడ్డలకు అనారోగ్యాలతో ఉన్నప్పుడు నువ్వు ప్రార్థన చేయి. నీ ఇంట్లో నీ భర్త అనారోగ్యం అవుతున్నప్పుడు నువ్వు ప్రార్థన చేయి. నీ ఇంట్లో నీ కుటుంబ సభ్యులు అనారోగ్యాలతో, వ్యాధులతో, రోగాలతో బాధపడుతున్నప్పుడు మీరేం చేయాలి తెలుసా? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయకుండా గబగబా ఇంకోటి చేయడం కాదు. మనం ప్రార్థనే చేయాలి. ప్రార్థన చేస్తే దేవుడు మనల్ని ఏం చేస్తాడట? స్వస్థపరుస్తాడు. అందుకని మీ గృహాల్లో ఎప్పుడు ప్రార్థన తైలం ఉండాలని చెబుతాను నేను. మీ గృహాల్లో ఎప్పుడు మన ప్రార్థన తైలం ఉండాలి. ప్రభువు చెబుతున్నాడు, ప్రార్థన చేస్తే నువ్వు ఏ రోగముతో వచ్చినా ఆ రోగం ఏమైపోద్ది? యేసుప్రభు వారు అంటాడు ఒక చోట, శిష్యులు అడిగారు, ప్రభువా మీరు వెళ్ళగొట్టారు, మేము వెళ్ళగొట్టలేకపోయాం ఆ దెయ్యాన్ని. వాడు నువ్వు పోనగానే దెయ్యం వెళ్ళిపోయింది. మేము పొద్దున్నుంచి సాయంత్రం దాకా వాడిని కొట్టాం, జుట్టు పట్టి కొట్టాం, చెంపలే కొట్టాం, ఎన్నన్నా పోలేదండి ప్రభువా. ప్రభు అన్నాడు, అది ప్రార్థన ద్వారా అయిపోద్ది అన్నాడు. అంటే వీళ్ళు ప్రార్థన చేయకుండా ఏం చేస్తారు? చెంపలు కొడుతున్నారు అన్ని. ప్రార్థన చేసినప్పుడు అద్భుతాలు జరుగుతాయి. ప్రార్థన చేయి నీ భార్యకు బాగలేకపోతే, ప్రార్థన చేయి నీ భర్తకు బాగలేకపోతే, ప్రార్థన చేయి నీ బిడ్డలకు బాగోపోతే, ప్రభు అన్నాడు, యెహోవానైన నేను నిన్ను స్వస్థపరుస్తాను. పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు, నువ్వు ప్రార్థన చేస్తే దేవుని స్వస్థత.
ఎలా వచ్చిందండి? ఇది ఎలా వచ్చింది? ఎలా వచ్చిందంటే క్రీస్తు ప్రభువు తన రక్తమును కార్చి తన గాయముల ద్వారా మనకు తన స్వస్థతను అనుగ్రహిస్తాడు. యెషయా 53వ అధ్యాయము 5వ వచనం ప్రకారం ఏమని రాయబడ్డది? అతడు పొందిన, ఎవరు పొందిన? యేసయ్య పొందిన దెబ్బల ద్వారా నీకు నాకేమొస్తుంది? ఎంత గొప్ప మాటలండి. 2024 సంవత్సరాల క్రితం నీకోసం నా కోసం యేసయ్య సిలువలో మరణించి దెబ్బలు తిని గాయాలు పొందుకొని ఆ గాయాల్లో ఉన్న స్వస్థతను, ఆ దెబ్బలలో ఉన్న స్వస్థతను, ఆ రక్తములో ఉన్న స్వస్థతను ఎవరికి ఇచ్చాడు? నీకు నాకు అనుగ్రహించాడు. ఆయన ఎందుకు కొట్టబడ్డాడు? అతడు పొందిన దెబ్బల చేత. చెప్పండి అమ్మా గట్టిగా. దెబ్బల చేత చదువునానమాట. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. అబ్బా, దేవుని స్తోత్రం చెప్పొచ్చు కదా. ఎవరు పొందిన దెబ్బలు? యేసయ్య పొందిన దెబ్బలు నిన్ను స్వస్థపరుస్తున్నాయి, నిన్ను బాగు చేస్తాయి. అందుకోసమే ఆయన దగ్గరకు వచ్చిన నువ్వు ఈరోజు ఆయన ఆరాధిస్తే, ఆయన యందు విశ్వసిస్తే, ఆయన సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తే యేసు క్రీస్తు ప్రభు గాయాల్లో ఉన్న స్వస్థత నీకు నాకు ఆ దేవుడు అనుగ్రహిస్తాడు. ఏ జబ్బైనా పోతుంది, ఏ రోగమైనా పోతుంది, ఏ బలహీనతైనా పోతుంది. అందుకోసమే మరి ఆయన రక్తం మనకి ఇప్పుడు ఎక్కడ దొరుకుద్ది? ఇప్పుడు ఆయన రక్తం మనకి ఎక్కడ దొరుకుద్ది? ఏ షాపులో దొరుకుద్ది? ఏ మార్కెట్లో దొరుకుద్ది? ఏ చర్చిలో దొరుకుద్ది? ఎక్కడికి వెళ్తే దొరుకుద్ది అంటే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, దేవుని సేవకుడు ప్రార్థించిన తైలాన్ని యేసు రక్తముగా నీకు ఇచ్చినప్పుడు విశ్వాసంతో ఆ రక్తమును నువ్వు తీసుకొని త్రాగినా, నీ తల మీద పోసుకున్నా, నీ శరీరంలో ఉన్న రోగం ఏమైపోద్దంటే తొలగిపోతాయి. బాగుపడతావు, స్వస్థత పొందుకుంటావు, ఆరోగ్యంతో నింపబడతావు. అందుకని యాకోబు ఆ పత్రికలో తన మాట రాశాడు, ఆ నూనె రాసి ప్రార్థించినప్పుడు స్వస్థత పొందుకుంటావు. యేసుక్రీస్తు ప్రభు రక్తమునకు సాదృశ్యమే నూనె. నూనె నూనె అందుకని ఆయన దగ్గరకు వచ్చినప్పుడు, ఆయన సన్నిధిలో మోకరించినప్పుడు ఆయన రక్తము నీ మీదకు వచ్చినట్లుగా నువ్వు ప్రార్థన చేసుకోవాలి. ఎప్పుడైతే అడుగుతావో క్రీస్తు ప్రభు నీ కొరకు కాచిన రక్తమును బట్టి నిన్ను స్వస్థపరుస్తాడు. నీ పాపములు నీ క్షమించబడతాయి. నీ జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. అందుకోసమే ఆయన స్వస్థత నీకు రావాలంటే ఆయన నువ్వు ఆరాధించే వ్యక్తిగా ఉండు. ఇప్పటివరకు నీ ఇంట్లో ఆరాధన లేక నీ ఇంట్లో రోగాలు, ఇప్పటివరకు నీ ఇంట్లో దేవుని సన్నిధిలో ఆరాధన లేదు. నీ గృహాల్లో ఆరాధన ఉండాలి. ఎంతమంది గృహాల్లో కుటుంబ ఆరాధన జరుగుతుంది? చేతులు ఎత్తండి. చేతులు ఎత్త. అబ్బో, 1 2 3 4 ఇదేంటి 4 5 ఉన్నారు. మరి మీ గృహాల్లో కుటుంబ ఆరాధన లేదా? కుటుంబ ఆరాధన లేని ఇళ్లలో క్యాన్సర్లు, ఎయిడ్స్లు, జబ్బులు, అసలు ఎన్ని రోగాలు పుష్కలంగా ఉంటాయి. పుష్కలంగా. ఇంట్లో ఆరాధన ఉంటే రోగాలు ఉండవు. చెప్పండి, ఇంట్లో ఆరాధన ఉంటే ఎప్పుడు రోగాలు ఉండవు. ఆ ఇల్లు ప్రశాంతంగా ఉంటుందండి. దేవుని స్తోత్రం చెప్పాలా? ఆ ఇల్లు ఎలా ఉంటుంది? అందుకని మీ ఇంట్లో ఈ రోజు నుంచి ఆరాధన ప్రారంభించండి. ప్రారంభిస్తామన్న వాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్పండి. మేము మా ఇంట్లో ఆరాధన చేస్తామన్న వాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్పాలా? మా ఇంట్లో అసలు మేము ఆరాధన చేయం, మా ఇష్టం మీకెందుకు అన్న వాళ్ళు హల్లెలూయా చెప్పాలా? కనుక ఈరోజు దేవుడు అన్నాడు, మీ గృహాల్లో ఏముండాలి చెప్పండి? జబ్బులు ఉండవు, రోగాలు ఉండవు. దేవుని స్వస్థత మీ ఇంట్లోకి వస్తుంది. దేవుని యందు విశ్వాసంతో ఉండండి. దైవజనుడు ప్రార్థించిన తైలం ఉంది, దైవజనుడు ప్రార్థించిన వస్త్రం ఉంది, దైవజనుడు ప్రార్థించి ఇచ్చిన నీరున్నది. ఇంకా నాకేం కాదు, నన్ను దేవుడు స్వస్థపరుస్తాడని నువ్వు ఆ నీరు తాగాలి. చూసావా? నీటి ద్వారా క్యాన్సర్. ఇప్పుడు నేను కనుక దీన్ని చెప్పాను అనుకో, ఆగవయ పాలు పృథ్వీ, నీటి ద్వారా స్వస్థత ఏంటి? నీరు దైవజనుడు ఇచ్చినప్పుడు ఆ నీరులో దైవశక్తి కుమ్మరించబడుతుంది. అది నేను తాగినప్పుడు స్వస్థత వస్తుందని విశ్వాసమే. అందుకని దైవజనుడు దాన్ని ప్రార్థన చేస్తాడు. దానిలోకి ఏమి వెళ్ళిందంటే దేవుని ప్రభావం. నూనె కొరకు ప్రార్థిస్తా, వాటర్ కొరకు ప్రార్థిస్తా, దేవుడు ఆ నీటిని ఏం చేస్తాడంటే అద్భుతంగా మార్చేస్తాడు. ద్రాక్షరసం మార్చలా, నీళ్ళు ఏమైపోయినాయట?
చెప్పండి, నీళ్ళు ఏమైపోయినాయి? నీరు ద్రాక్షరసం అయిపోయింది. విజయవాడ తైలాభిషేక ఆరాధనలో ఒకసారి నీరు ద్రాక్షరసం అయిపోయింది. దేవుడు బాగు చేశాడు. తాగారు. క్యాన్సర్ పేషెంట్లు, HIV పేషెంట్లు హీల్ అయిపోయారు. ఈరోజు ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, విశ్వాసం. దేవుడు దాని ద్వారా నన్ను తాకుతాడని, దేవుడు స్వస్థత ఇస్తాడని. మూడోది ప్రార్థన. మీ ఇంట్లో ఏముండాలి? ప్రార్థన. యేసు క్రీస్తు రక్తం అప్పుడు ఏం చేస్తుంటే మిమ్మల్ని స్వస్థపరుచుద్ది, మీ పాపములను క్షమించుద్ది, మీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించుద్ది. ఆ అద్భుతం నీ జీవితంలో కావాలి అంటే నీ ఇంట్లో ఆరాధన, నీ ఇంట్లో విశ్వాసం, నీ జీవితంలో ప్రార్థన ఉండాలి. ఉంటుందా? ఉంటే మోకరించు. నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. దేవుని కార్యాలు జరుగుతాయి. ఎవరు ఆరాధిస్తారో వారిని దేవుడు తాగుతాడు. ఎవరు ఆరాధించబడతారో దేవుడు, ఎవరు ఆరాధిస్తున్నారో వారు తాగుతాడు. తాగుతున్నాడు, 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 ముట్టుకుంటున్నాడు, 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 ముట్టుకుంటున్నాడు. ఈ క్యాన్సర్ లక్షణాలు, క్యాన్సర్ లక్షణాలు కరిగిపోతున్నాయి, కాలిపోతున్నాయి. స్వస్థత, స్వస్థత, అభిషేకం, 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 అభిషేకం ఇప్పుడే మిమ్మల్ని తాగుతున్నది. ఇప్పుడే మిమ్మల్ని తాగుతున్నది. ఇప్పుడే, 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 ఇప్పుడే. క్యాన్సర్ కణాలు కాలిపోవాలి. క్యాన్సర్ కణాలు కాలిపోతున్నాయి. క్యాన్సర్ కణాలు కాలిపోతున్నాయి. ఓ రబా షబాత రకమా రబో రిగమా షబల రకమాకే ఓలో షకోల్ మరాబా కబాబా. క్యాన్సర్తో వచ్చిన వాళ్ళు స్వస్థత పొందుతున్నారు. స్వస్థత, 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 స్వస్థత. యేసు నామములో స్వస్థత, స్వస్థత, స్వస్థత కలుగునుగాక, 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 కలుగునుగాక. ఓ పక్షవాయువుతో బాధపడేవారు, లైవ్ లో పక్షవాయువుతో బాధపడేవారు స్వస్థత, 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 స్వస్థత. Heal, 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 heal. తలలో బలహీనతలు, బ్రెయిన్ ట్యూమర్, బ్రెయిన్ ట్యూబీ, స్వస్థత, స్వస్థత. ఓ రాబా షాకాల రాబాబా. HIV, HIV స్వస్థత కలుగునుగా యేసునామం. కిడ్నీలో ఉన్న బలహీనత, కిడ్నీ ఇన్ఫెక్షన్, కిడ్నీ ఇన్ఫెక్షన్ స్వస్థత యేసునామములో కలుగునుగాక. దయ్యపు శక్తులు కాలిపోవునుగా యేసునామం. ఓ అనారోగ్యం ఇప్పుడే, వైట్ డిశ్చార్జ్. ఓ ఇప్పుడే, ఇప్పుడే ఓవర్ బ్లీడింగ్, PCOD ప్రాబ్లం యేసు నామములో తొలగిపోవునుగాక. Every diseases heal in the name of Jesus. Heal in the name of Jesus. కడుపులో గడ్డలు కరిగిపోవునుగాక. కడుపులో గడ్డలు కరిగిపోవునుగాక. ఓ ఛాతీలో గడ్డలు కరిగిపోవునుగాక, కరిగిపోవునుగాక, కరిగిపోవునుగాక. యెహోవానైన నేను స్వస్థపరచెదను. యెహోవా రాఫా, యెహోవా రాఫా, యెహోవా రాఫా, యెహోవా రాఫా, యెహోవా రాఫా. ఆగదు, చప్పలు కొడదాం, చప్పలు కొట్టు. ఓ గర్భసంచిలో గడ్డలు యేసు నామములో కరిగిపోవునుగాక. గర్భసంచిలో గడ్డలు యేసు నామములో కరిగిపోవునుగాక. హల్లెలూయా. చెప్పు, చప్పలు కొట్టు, ఆరాధించు. తలలో ఉన్న రోగాలు తొలగిపోతున్నాయి, కాళ్ళలో ఉన్న రోగాలు తొలగిపోతున్నాయి. సమస్యలు, శరీర వ్యాధులు, శరీర బలహీనతలు యేసు నామములో స్వస్థత కలుగునుగాక, స్వస్థత కలుగునుగాక, స్వస్థత కలుగునుగాక. స్కిన్ అలర్జీ యేసు నామములో
స్వస్థత కలుగును గాక, స్వస్థత కలుగును గాక. కంటి చూపు లేకుండా బలహీనపడేవారు యేసు నామములో స్వస్థత కలుగును గాక. చెవి వినికిడి లేకుండా ఉన్నవారు యేసు నామములో స్వస్థత పొందుకును గాక. ఓ ముక్కులో కండలు, గొంతులో క్యాన్సర్, గొంతులో బలహీనత, స్వస్థత యేసు నామములో కలుగును గాక. ఓ పరిశుద్ధాత్మ దేవుడి మీద తాకుతున్నాడు, అదిగో ఆయన కదిలాడు, ముట్టుకున్నాడు. ఆయన సన్నిధి కదులుతున్నది. ఎవరిని తాకాలా అని, ఎవరిని ముట్టుకోవాలా అని ఆరాధించేవారి దగ్గరికి వస్తున్నాడు, ప్రార్థించేవారి దగ్గరికి వస్తున్నాడు, విశ్వాసముతో ఉన్న వారి దగ్గరికి వస్తున్నాడు. Thank you, Jesus. Thank you, Lord. Hallelujah. Hallelujah. బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మీ దేహాలను ముట్టుకున్నారు. నడినెత్తి మొదలుకున్న అరికాలు వరకు ఉన్న ప్రతి వ్యాధిని, ప్రతి బలహీనతను, ప్రతి రుగ్మతలను దేవుడు ముట్టారు. స్వస్థత కలిగింది మీ దేహాలకు. దేవుడు సంపూర్ణ ఆరోగ్యం దయచేశారు. మీరు వచ్చినప్పుడు బలహీనతతో వచ్చారు, కానీ ఇప్పుడు దైవజనులు ప్రార్థిస్తుండగానే దేవుని యొక్క హస్తం మిమ్మల్ని తాకి ఉన్నది. మీరు హీల్ అయ్యారు. ఈ మిరాకిల్ సండే సర్వీసులో పరిశుద్ధాత్మ దేవుడు మీ దేహాలను ముట్టుకున్నారు, స్వస్థపరచబడ్డారు. గర్భఫలం లేని బిడ్డల గర్భాలు తెరవబడినాయి. ఎటువంటి మరి క్యాన్సర్ పేషెంట్లు హీల్ అయ్యారు, హెచ్ఐవి పేషెంట్లు హీల్ అయ్యారు. అలాగే నానావిధ రోగాలతో పీడింపబడుతున్న ప్రతి ఒక్కరికి దేవుడు స్వస్థత ఇచ్చారు. మీ దేహాలు చెక్ చేసుకోండి. దేవుడు ముట్టారు మిమ్మల్ని. దురాత్మ ప్రభావం, చీకటి ప్రభావం, మరి అంధకార క్రియల ప్రభావం అన్నీ కూడా దేవుడు తీసివేశారు. దేవుడు మిమ్మల్ని ముట్టారు. మీరు ఫ్రీ అయ్యారు. ఇప్పుడు ఆ బంధకాల నుంచి దేవుడు విడుదల ఇచ్చారు. మీరు ఫ్రీ అయ్యారు. మీరు చూసుకోండి, చెక్ చేసుకోండి.